ఎంతగా మతపిచ్చతో రగిలిపోతున్నారు, హిందుత్వం మీద ఎంత ద్వేషంతో రగిలిపోతున్నారు అనడానికి సాక్ష్యం. బట్ అట్ ద సేమ్ టైం హిందువులు తిరుగుబాటు చేస్తున్నారు అనడానికి సాక్ష్యం. ఇదివరకు ఇట్లాంటివి జరిగినా పట్టించుకొని హిందువులు ఇప్పుడు నిలదీస్తున్నటువంటి దానికి సాక్ష్యం ఒక హెడ్ మాస్టర్ క్షమాపణకు సంబంధించిన అంశం. విద్యార్థి ఇది తిరుపతి వెళ్లేందుకు సెలవు ఇవ్వకపోవడంతో పాటు స్కూలుకు వచ్చాక అనుచితంగా మాట్లాడడం మీద హిందూ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సంఘటన శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో చోటు చేసుకుంది. 3వ వార్డు ఉసవానిపేటకు చెందినటువంటి నికేష్ నాయుడు పార్వతీశునిపేటలో ఉన్న సెయింట్ ఆన్స్ స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాడు. అక్టోబర్ నెల 9, 10 తేదీల్లో తిరుపతి వెళ్ళడానికి సెలవు కావాలని హెచ్ఎంని విద్యార్థి తండ్రి ధర్మేంద్ర కోరితే ఆమె నిరాకరించారు. అయినా ఆయన కుమారుని తీసుకుని తిరుమల వెళ్ళారు. తర్వాత నికేష్ నాయుడు యథావిధిగా పాఠశాలకు వెళ్ళారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పరీక్షలు సరిగా రాయలేదంటూ అతను హెచ్ఎం కొట్టారు. కొట్టేటప్పుడు వాగుడు ఏంటంటే, మీ వెంకటేశ్వర స్వామి వచ్చి పరీక్షలు రాస్తాడా అంటూ వ్యంగ్యంగా మాట్లాడి, దీంతో అబ్బాయి వెళ్ళి తండ్రికి చెప్పాడు. ఆ విషయం ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, బజరంగ దళ వాళ్ళకి, విశ్వ పరిషత్కి చెప్పడంతో ఆయా సంఘాల ప్రతినిధులందరూ అక్కడికి రావడం, నిలదీయడం. అదే సందర్భంలో అయ్యప్ప భవానీ భక్తులు కూడా స్కూల్ యాజమాన్యాన్ని నిలదీయడంతో ఆముదాల వలస ఎస్ఐలు శ్రీనివాసు, కాంతారావు అక్కడికి చేరుకుని అటు హెడ్ మాస్టర్తో సీరియస్గా వార్నింగ్ ఇవ్వడంతో ఎంఆర్ఓ మండల విద్యాశాఖ అధికారి కూడా ఎంఈఓ కూడా అక్కడికి చేరుకోవడంతో అప్పటికి హెచ్ఎంతో మాట్లాడడంతో హిందూ ధర్మం మాలధారణ పూజల పట్ల అనుచితంగా వ్యవహరించబోమని ఆ ప్రిన్సిపాల్ అయినటువంటి మరియా జోషిత సంజాయిషి పత్రం ఇస్తూ క్షమాపణ చెప్పారు. ఇది హిందువుల తిరుగుబాటు కూడా ప్రారంభమైంది. హిందూ దేవుళ్ళను గురించి అవమానిస్తూ స్కూళ్ళల్లో పిల్లలకి తప్పుడు కథనాలు చెప్తా తప్పుడు వ్యాఖ్యలు చేసేటటువంటి వాళ్ళకి ఇది ఒక గుణపాఠం.